ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఒక ఎరే ఇచ్చారనమాట. అందులో నెగిటివ్ నెంబర్స్ ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు అండ్ 0 కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు. మనం మినిమం ప్రిఫిక్స్ అనేది రిమూవ్ చేయాలి, బట్ 0th ఇండెక్స్ అనేది ఫిక్స్డ్. అంటే 0th ఇండెక్స్ నుంచి ఎక్కడ వరకు మనం రిమూవ్ చేస్తే ఆ మిగిలిన యొక్క ఎరే అనేది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవ్వాలనేది మన క్వశ్చన్. ఇక్కడ ఇప్పుడు 1 -1 2 3 ఈ ఎరే ఉంది కదా, ఇందులో మనం 0th ఇండెక్స్ నుంచి ఏది రిమూవ్ చేస్తే మనకి ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం. 1 -1 అండ్ ఇట్ షుడ్ బి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అన్నారు కాబట్టి సేమ్ నెంబర్స్ కూడా ఉండకూడదు. ఇక్కడ 1 -1 అంటే ఏంటి, ఇక్కడ 1 అనేది <-1 అవ్వాలి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే. ఇక్కడ అవ్వలేదు కాబట్టి మనం దీన్ని రిమూవ్ చేయాలి. సో నెక్స్ట్ ఈ రెండింటిని చూస్తే దీన్ని కూడా రిమూవ్ చేయాలి. బట్ ఇక్కడ పాసిబిలిటీ ఉన్నది ఏంటి, 2 3 ఇంక్రీజింగ్. సో ఇక్కడ నుంచి ఇంక్రీజింగ్ అవ్వే ఛాన్స్ ఉండొచ్చు. బట్ సేమ్ ఇదే ఎలిమెంటు నెక్స్ట్ కూడా ఉన్నది కాబట్టి మనకి ప్రాబిలిటీ ఏమున్నది, నెక్స్ట్ ద సేమ్ ఎలిమెంట్ ఉంటే ఇలా అవ్వదు. సో మనం 0th ఇండెక్స్ నుంచి కన్ఫర్మ్ మనకి ప్రిఫిక్స్ అనేది ఉంటుంది కాబట్టి మనం లాస్ట్ నుంచి చెక్ చేసుకుంటా ఎక్కడ వరకు స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అవ్వట్లేదో అది చూసుకుంటే ఆ మిగిలిన లెంతే కదా మనకి అవుట్పుట్ అవుద్ది. అంటే నేనేం చెప్తున్నా అంటే 1 -1 2 3 3 4 5 అనేది ఉన్నది ఇచ్చిన ఎరే. ఇన్ కేస్ మనం స్టార్టింగ్ నుంచి వెళ్తే ప్రాబ్లం ఏంటి, ఎండింగ్ నుంచి వస్తే అడ్వాంటేజ్ ఏంటని చెప్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తున్నాం. యాక్చువల్గా మనకి స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే మనకి ఈక్వల్ టు ఉండకూడదు, అంటే 3 3 ఇలా ఉండకూడదు, ఇట్ షుడ్ బి ఇలా కూడా ఉండకూడదు, ఇలా ఉండాలి. అలా అని ఇలా కూడా ఉండకూడదు, బికాస్ 3 అనేది 2 times వచ్చింది. డూప్లికేట్స్ అనేవి అలౌ చేయము. సో ఇక్కడ 1 -1 ఈ రెండింటిని చెక్ చేస్తే -1 <-1 కానీ ఇది ముందు ఉన్నది. సో ఐని ఇంక్రిమెంట్ చేసామనుకోండి. -1 <-2 ఇక్కడ బాగానే ఉన్నది. సో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అనుకుని ఇక్కడ ఆపేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ దీన్ని మాత్రమే రిమూవ్ చేసాం. అప్పుడు మన యొక్క రిజల్టెంట్ అరే ఇది వచ్చింది, ఇది సాటిస్ఫైడ్. ఈ రెండింటిని చూస్తే -1 <-2 సాటిస్ఫైడ్. ఓకే, 2 <-3 ఓకే, 3 <-3 నా కాదు, 3 = 3. సో ఇక్కడ ఫెయిల్ అయింది. సో మనకి ఇలా చేస్తే అవుట్పుట్ అనేది ఒక లెంత్ మీన్స్ 0th ఇండెక్స్ ఒక్కదాన్ని రిమూవ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. మినిమం ప్రిఫిక్స్ ఎంత లెంత్ రిమూవ్ చేయాలని కదా అడిగారు. సో ఇక్కడ ఒక లెంత్ అది రిమూవ్ చేస్తే అవుట్పుట్ వచ్చేస్తుంది అనుకుంటాం. బట్ ఇదే క్వశ్చన్ మనం ఎండింగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, వీటి నుంచి ట్రావెల్ చేస్తున్నాం ఎందుకు, ఇక్కడ 0 అనేది కన్ఫర్మ్ ఇంక్లూడ్ అవ్వాలి, బికాస్ అక్కడ స్టార్ట్ విత్ 0th ఇండెక్స్ ఓన్లీ అని చెప్పారు. సో మనం ఇప్పుడు చెక్ చేస్తుంటే 5 అనేది <-4 అవును కరెక్టే కాబట్టి ఇక్కడికి వచ్చాం. 4 కూడా <-3 ఓకే సాటిస్ఫై. అండ్ 3 అనేది దట్ ప్రీవియస్ ఇండెక్స్ 3 కాదు. సో ఇక్కడ బ్రేక్ చేసేసి ఈ మిగిలిన లెంతే కదా మనకి అవుట్పుట్ అవుతుంది. అంటే ఎరే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి దీని యొక్క లెంత్ అనేది 3, బట్ ఎక్కడ స్టాప్ అయింది అంటే ఇండెక్స్ వాల్యూ 2. సో మనం ఎక్కడ స్టాప్ చేస్తున్నామంటే లాస్ట్ నుంచి 3rd ఇండెక్స్లో ఆపేస్తున్నాం, బికాస్ దీని ప్రీవియస్తో చెక్ చేస్తున్నాం కాబట్టి. అంటే ఇండైరెక్ట్గా దాని లెంత్ ఏమవుతుంది, దట్ ఇండెక్స్ వాల్యూనే కదా, బికాస్ స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఎండింగ్ ఇండెక్స్ వరకు అంటే 0 to 2 అంటే లెంత్ 3. సో దట్ ఇండెక్స్ వాల్యూ ఈజ్ ద ఆన్సర్. ఇలా ట్రావెల్ చేయడం ద్వారా మనకి కన్ఫర్మ్ స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఉంది కాబట్టి లాస్ట్ నుంచి చెక్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఇలా ఫస్ట్ నుంచి చెక్ చేస్తుంటే అక్కడ ఇన్ కేస్ అసెండింగ్ ఆర్డర్ అయినా తర్వాత ప్రాబిలిటీ ఏమున్నది మనకి, అక్కడ డిసెండింగ్ ఆర్డర్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అదే రైట్ నుంచి చెక్ చేస్తే కన్ఫర్మ్ చెక్ చేస్తూ అన్నీ వచ్చి ఎక్కడైతే పాసిబిలిటీ ఉన్నదో ఆ ఎరేని రిటర్న్ చేస్తుంది సబ్ ఎరే లెంత్. సో మనం ఇక్కడ -1 2 3 3
4 5 దీనికి చెప్పుకున్నాం 4 3 -2 -5. ఇందులో స్టార్టింగ్ నుంచి ట్రావెల్ చేస్తే 4 లెస్ దాన్ 3 నో కాదు. సో మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఇది ఒక్కటి రిమూవ్ చేస్తే ఇదంతా అసెండింగ్ ఆర్డర్లో అయిపోతుంది అనుకుంటాం. బట్ ఇక్కడ 3 లెస్ దాన్ -2 లెస్ దాన్ -5 కాదు. సో ఇదే కనుక రైట్ నుంచి ట్రావెల్ చేస్తే -5 అనేది గ్రేటర్ దాన్ -2నా కాదు. సో మనకి దాని మీనింగ్ ఏంటి, ఇక్కడే ఆగిపోయింది అంటే మొత్తం ఎరే ఇచ్చినదంతా సార్టెడ్లో లేదు కదా. ఇక్కడే ఫెయిల్ అయిందంటే మనం రిటర్న్ ఏం చేయాలి, 3ని రిటర్న్ చేయాలి. అంటే మనం ఏం రిమూవ్ చేయాలి, ప్రిఫిక్స్ 3 లెంత్ అంటే ఇది రిమూవ్ చేస్తే చాలు. ఎందుకంటే ఒక ఎలిమెంట్ ఉంటే అది కన్ఫర్మ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్గా అవుతుంది, బికాస్ వేరే ఎలిమెంట్స్తో కంపేర్ చేయక్కర్లేదు కాబట్టి. సో మినిమం ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉన్న ప్రాబ్లం లేదు కాబట్టి మనం రిటర్న్ దట్ ఇండెక్స్. ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి అది. సో మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం n-1 నుంచి i గ్రేటర్ దాన్ 0 వరకు. ఎందుకంటే ఇన్ కేస్ ఇక్కడ వరకు వచ్చేస్తే దీని యొక్క ప్రీవియస్ దాంతో కంపేర్ చేయాలి కాబట్టి గ్రేటర్ దాన్ 0 చేసాం. ఇఫ్ మనకి ఎక్కడైతే ఎరే ఆఫ్ i అనేది అంటే ఇది గ్రేటర్ దెన్ ఇది లెస్ దెన్ ఎరే ఆఫ్ i-1 అంటే ఏంటి, ఇది చిన్నగా ఉన్నదంటే దాని మీనింగ్ సార్టెడ్లో లేదు కాబట్టి ఆ వాల్యూని రిటర్న్ చేసేయాలి లేదా ట్రావెల్ చేస్తుంది. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n, అప్రాక్సిమేట్గా ఆర్డర్ ఆఫ్ n. ఎలిమెంట్ ఇన్ కేస్ మొత్తం అంతా సార్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అనేది ఉంటే అన్నీ చెక్ చేస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి అన్ని ఎలిమెంట్స్ని చెక్ చేస్తే ఆర్డర్ ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ 1. ఇది ఆప్టిమైజ్డ్ అండ్ ఇదే బెస్ట్ అప్రోచ్, సిమ్యులేషన్ కూడా ఇది.